R15 బండి 63,000లో వచ్చేస్తుందండి. మన వ్యూస్ కోసం మాత్రమే 26,000 కి సేల్ చేస్తాం. సో బడంగ్పేట్, బాలాపూర్, TCS, ఆదిబట్ల ఇటు సైడ్ వాళ్ళ కోసం అయితే మన రీమోటో వాళ్ళు సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేశారండి ఇక్కడ. సో చూసుకోవచ్చు వీళ్ళ దగ్గర అంత కొత్త స్టాక్ తీసుకొచ్చారు. ఈ ఏరియాలో వీళ్ళ సైడ్ సెకండ్ హ్యాండ్ బైక్ లేదు. సెకండ్ హ్యాండ్ బైక్ కావాలన్న ఇటు సైడ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. బడంగ్పేట్ సైడ్ కానీ బాలాపూర్ సైడ్ కానీ ఎవరికైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారో, మధ్యతరగతి వాళ్ళు ఉంటారో, 35,000, 45,000లో బండి కావాలనుకుంటారో మన రీమోటోకి వచ్చేయండి. సో దీని అడ్రస్ ఎగ్జాక్ట్గా కిషోర్ గారు చెప్తారు. అన్న ఒకసారి అడ్రస్ చెప్పండి, బండ్ల కానీ స్టార్ట్ చేయండి. ఈ అడ్రస్ వచ్చేసి బడంగ్పేట అన్న. మన నాదర్గూడ నుంచి వస్తుంటే రైట్ సైడ్లో షోరూమ్ అనేది ఉంటుంది. నాదర్గూడ టు బాలాపూర్ వస్తుంటే రైట్ సైడ్ మన షోరూమ్ అని ఉంటుంది. ఓకే, మీకు ఆ బాలాపూర్ నుంచి వస్తుంటే నాదర్గూడ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. మన దగ్గర TCS దగ్గర, ఆదిబట్ల TCS ఒకటి దగ్గర, ఓఆర్ దగ్గరనే, మనకి ఇంకోటి బాలాపూర్ దగ్గరనే బడంగ్పేటలో మన స్టోర్ అయితే ఉందన్నమాట ప్రెసెంట్. సో మీకు మంచి బండి కావాలంటే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఒక 9 కిలోమీటర్ మాత్రమే వస్తుందండి. అక్కడ నుంచి కూడా రావచ్చు. మీరు ముందు ఒక కాల్ చేయండి, వీడియోలో స్క్రోల్ అవుతుంది నెంబర్. కాల్ చేశారంటే మీకు కావాల్సిన బండి ఉందా లేదా అని ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఉంది అంటే అది మీకోసం పక్కకు కూడా పెడతారండి. సో ఒకసారి డీటెయిల్స్ చెప్పండి అన్న. ఇది వచ్చేసి 2023 మోడల్ అన్న. ఓకే, షైన్ 125 మన వ్యూస్ కోసం మాత్రమే 72,000 సెల్ చేస్తున్నాం. 72,000 కి. ఓకే, ఇది వచ్చేసి 2023 మోడల్ ఎంటార్క్, జస్ట్ 11,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్. ఓకే, మన వ్యూస్ కోసం 74,000 కి సేల్ చేస్తాం. ఇది షోరూమ్ కి వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు, 100% చెక్ చేయించుకోవచ్చు. సో వీడియోలో చెప్తున్నారండి, డైరెక్ట్ షోరూమ్ కి వెళ్ళి చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. సో 11,000 మాత్రమే తిరిగిందంట. సో వచ్చేసి యూత్ కోసం 2017 మోడల్ R15 V2 మన వ్యూస్ కోసం మాత్రమే 63,000 కన్నా సేల్ చేస్తాం ఈ వెహికల్. R15 బండి 63,000లో వచ్చేస్తుందండి. రీమోటోలో బడంగ్పేటలో ఉందండి. 63,000 అది ఫిక్స్ అండి. 63,000 1-2,000 తగ్గే ఛాన్స్ ఉందా? రమ్మండి, మన కస్టమర్స్ వచ్చి మన తర్వాత మనం అడిషనల్ మాట్లాడి డిస్కౌంట్ చేస్తాం. సో 63 అయితే ఫైనల్ అని చెప్తున్నారు. బట్ వచ్చి మాట్లాడితే మాత్రం మీరు రిక్వెస్ట్ చేస్తే ఇంకా 1-2,000 తగ్గే ఛాన్స్ కూడా. ఇది వచ్చేసి 2024 మోడల్. ఓకే, ఓలా S1 Pro మన వ్యూస్ కోసం మాత్రం ఇది 92,000 కి సేల్ చేస్తాం. 92,000లో వచ్చేస్తుంది. సో 92,000లో మీకు ఎలక్ట్రిక్ వెహికల్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది వెహికల్. ఓకే, 5,000 కిలోమీటర్స్ మాత్రమే. సో లెస్ డ్రివెన్ వెహికల్స్ అయితే వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయండి. 11,000, 5,000 తిరిగిన వెహికల్స్ కూడా ఉన్నాయి. 63,000 R15 బండి వచ్చేస్తుంది. వీళ్ళ అక్కడ ప్యాషన్ ప్రోల్ కానీ పల్సర్ కానీ గ్లామర్ కానీ షైన్ కానీ యూనికాన్ కానీ, అలాగే స్కూటీ రిలేటెడ్లో చూసుకుంటే యాక్టివా 5G, 4G, 6G, మ్యాస్ట్రో కానీ, ఎంటార్ కానీ, జూపిటర్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే మీకు సెకండ్ హ్యాండ్లో దొరకని బండి అంటూ ఉంటుంది అంటే రీమోటోలో. ఎందుకంటే వీళ్ళకి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి ఎల్బీ నగర్లో ఉన్నది. ఎల్బీ నగర్ నుంచి 9 కిలోమీటర్స్ బడంగ్పేటలో సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేశారు. సో ఇక్కడ TVSలో ఉంది ఇంకొకటి. ఇది వచ్చేసి TVS జూపిటర్ 125 వచ్చి మన ఫ్యూల్ ట్యాంక్ ముందు ఉంటుంది. జస్ట్ 25,000 కిలోమీటర్స్ మాత్రమే దిగింది ఈ వెహికల్. మన వ్యూస్ కోసం 72,000 సేల్ చేస్తున్నాం. 72,000. సో చూసారు కదా, ఎక్కడ స్క్రాచెస్ అయితే లేవు. చాలా నీట్ గా మెయింటైన్ చేశారు ఈ వెహికల్. సో నెక్స్ట్ అప్రిలా చాలా డిమాండ్ ఉన్న వెహికల్. స్కూటీ రిలేటెడ్ లో అప్రిలాకి అయితే చాలా డిమాండ్ ఉందండి. దీని గురించి చెప్పండి. అప్రిలియా SXR 160 అన్న. ఇది 2023 మోడల్, జస్ట్ 17,000 మాత్రమే తిరిగింది. మన వ్యూస్ కోసం మాత్రమే 92,000 కి సేల్ చేస్తున్నాం. 92 అన్న. మన దగ్గర బండ్లు అమ్ముతారా? కొంటారా? కొంటాం. ఫైనాన్స్ చేస్తారా? రీఫైనాన్స్ చేస్తారా? నేను బండి కొనుక్కున్నాక RTO వర్క్స్ కోసం ఎవరిని పట్టుకోవాలి, ఎక్కడికి పోవాలి, ఎంత ఖర్చు అవుతుంది? కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇస్తాం. మీరే చేస్తారు 100%. సో అన్ని వాళ్ళే. మీరు బండి కొన్నాక ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, వాళ్ళని పట్టుకోవాలి, వీళ్ళని పట్టుకోవాలి, ఏది లేదు. మీరు ఇక్కడికి రండి. మీ బండి అమ్మాలన్నా అయిపోతుంది, మీరు బండి కొనాలన్నా అయిపోతుంది, మీకు ఫైనాన్స్ కావాలన్నా అయిపోతుంది. తక్కువ డౌన్ పేమెంట్. మన దగ్గర 15,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి, కానీ బండి అమ్మాలి, బండి కొనాలి. వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంది. మీ ఎక్స్చేంజ్ కావాలి, ఇన్సూరెన్స్ కూడా చేస్తాం. కంప్లీట్ 2 వీలర్ కి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే రిమోట్ కి కన్సిడర్ కండి. అన్ని బండ్లకి అన్ని పేపర్లు క్లియర్ గా ఉంటాయి. 100% ఉంటాయి. సో డెలివరీ నోట్ అనేది ఇస్తారా? ఇస్తాం. 7 days బై ప్రొడక్ట్ ఉందా? 100%. సో 7 days. నేను సిటీలో 30 షాపులు తిరుగుతానండి, ఎక్కడ 7 days బై ప్రొడక్ట్ అయితే లేదు. వీళ్ళ దగ్గర అయితే ఉందండి. 7 days బై ప్రొడక్ట్ అంటే ఏంటన్నా? 1 వీక్ వరకు మీకు ఏం ప్రాబ్లమ్ మేము చేస్తాం. అవుట్లుక్ టైర్స్ అప్పుడు మధ్య వెహికల్ తీసుకుంటారు కదా. ఓకే, 1 వీక్ నడపండి. మేము కస్టమర్ క్లియర్ చెప్తాం. 2-3 days నడపండి బ్రదర్, ఇంకేమైనా చిన్న ప్రాబ్లమ్స్ రండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేపిచ్చేస్తాం. 1 వీక్ వరకు టైం అనేది ఉంటుంది అనమాట. సో బండి తీసుకున్నాక 3 రోజులు, 4 రోజులు, 5 రోజుల వరకు కూడా బండి నడుపుకోండి. ఏంటంటే 1 వీక్ వరకు కూడా కస్టమర్ కి 20,000 పైన వెహికల్ తీసుకోవాలనుకోండి. ఈ వెహికల్ సపోజ్ మనం వెహికల్ పర్చేస్ చేస్తాం. ఈ వెహికల్ కస్టమర్ కి నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు, సంథింగ్ సౌండ్ వస్తుంది, అది మేము క్లారిఫికేషన్ చేయలేకపోతే అడిషనల్ గా మీకు వేరే వెహికల్ ఏదైనా సరే ఎక్స్చేంజ్ కూడా చేయడానికి మేము సిద్ధం. సో చెప్పినట్టుగానే వాళ్ళు 7 days లోపు కనుక వాళ్ళు మైన్యూర్ రిపేర్స్ ఏదున్నా వాళ్ళే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేస్తా అంటున్నారు. ఇన్ కేస్ అది పాసిబుల్ కానీ పట్ల వాళ్ళు కొత్త ఇంకొక వెహికల్ కూడా రిప్లేస్ చేయడానికి కూడా ట్రై చేస్తా అని చెప్తున్నారు. ఎక్స్చేంజ్ లో మీ వెహికల్ ఉన్నా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే తీసుకెళ్తే మా బైక్ నచ్చలేదు అని చెప్పినా సరే 1 వీక్ వరకు మా టైం అని ఇస్తాను. బయట ఎవరు కూడా మాకు అదే చెప్తున్నాను. 30 షోరూమ్లలో ఏ షోరూమ్ లో కూడా ఈ ఆప్షన్ అయితే లేదు. ఇది వచ్చేసి 2018 మోడల్ పల్సర్, జస్ట్ 38,000 మాత్రమే దిగింది. మన వ్యూస్ కోసం ఈ వెహికల్ వచ్చేసి 46,000 మాత్రమే. 46,000 పల్సర్ బండ్లు కూడా అవైలబుల్ లో ఉన్నాయండి. సో యూత్ కి అయితే బాగా నచ్చుతుంది. 150cc. సో 30,000, 40,000 పల్సర్ బండి కావాలన్నా అని కొంతమంది కామెంట్స్ చేశారు. సో వాళ్ళ కోసం అయితే ఈ బండ్లు చాలా బాగా యూజ్ అవుతాయి. మా స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో కానీ మార్కెటింగ్ చేసే వాళ్ళు కూడా స్టైల్ ఉంటాయి. మీకు పికప్ ఉంటాయండి ఈ వెహికల్స్.
ఇది వచ్చేసి 2023 మోడల్ అన్న. ఓకే. పల్సర్ 125 మన వ్యూస్ కోసం ఈ వెహికల్ ప్రైస్ వచ్చి 74,000 అన్న. 74,000 2023 మోడల్ అన్న. 23 మోడల్. సో స్టీల్ బండి అయితే దాదాపు ఎంత ఉందన్న? 1,10,000 వరకు ఉంది అనుకుంటా. 1,22,000 వరకు ఉంది. సో 75,000 వచ్చేస్తుందండి. ఇది వచ్చేసి 2013 మోడల్ CBZ ఎక్స్ట్రీమ్ మన వ్యూస్ కోసం మాత్రమే 26,000 సేల్ చేస్తాం ఈ వెహికల్. సో 26,000 నుంచే స్టార్ట్ ఉందండి. 26 కూడా కాదు, 25,000లో ఈ బండి వచ్చేస్తుంది. 25,000 నుంచి స్టార్ట్ చేస్తే 2 లక్షల వరకు కూడా వీళ్ళ దగ్గర ఇంకో 1,000 రూపాయలు తగ్గించేసిండు. రండి వాళ్ళ డిస్కౌంట్ అడగండి. ఏం కాదన్న, 26 అంటే 25 రౌండ్ ఫిగర్. 25,000లో ఈ బండి వచ్చేస్తుందండి. ఇది వచ్చేసి XZ 2018 మోడల్ మన వ్యూస్ కోసం ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 52,000 మాత్రమే అండి. సో BS4 అయితే బాగా సక్సెస్ అయింది. BS6 అంతగానో లేదు కాబట్టి BS4 బాగా డిమాండ్ ఉంది. FZ బండి కావాలంటే 50,000 రేంజ్లో ఉంది. సో ఇంకా వెహికల్స్ ఉన్నాయండి. స్కూటీ రిలేటెడ్లో చూద్దాం. ఇది వచ్చేసి డియోనా 2021 మోడల్. ఓకే. మన వ్యూస్ కోసం మాత్రమే వెహికల్ ప్రైస్ వచ్చి 54,000. 54,000లో వచ్చేస్తుంది. ఇది వచ్చేసి జూపిటర్ ZX 2022 మోడల్. ఓకే. మన వ్యూస్ కోసం ఈ వెహికల్ ప్రైస్ 66,000 వచ్చేస్తాను. 66. ఇప్పుడు దీనికి నెంబర్ ప్లేట్ లేదు కండి. నెంబర్ ప్లేట్ అనేది మీరు పెట్టిస్తారు. TR లో ఉందన్న ప్రెసెంట్. ఫస్ట్ వన్ మీకు రిజిస్ట్రేషన్ చేయలేదు. ఫస్ట్ వన్ మీకు రిజిస్ట్రేషన్ చేయించేసి దాని తర్వాత మీ పేరు మీద చేసే బాధ్యత మాది. అందుకే మేము 45 వర్కింగ్ డేస్ కస్టమర్ అయితే టైం తీసుకుంటాం. సో 45 ముందే చెప్తారా? చెప్తాం. ఓకే అనుకుంటేనే వెహికల్ తీసుకుంటారు. సో మీ రిజిస్ట్రేషన్ అంతా ప్రాసెస్ అంతా రెస్పాన్సిబిలిటీ మీదే? మీరే రెస్పాన్సిబిలిటీ. ఓకే. ఇది వచ్చేసి 2023 మోడల్ యాక్టివా 125 మన వ్యూస్ కోసం మాత్రమే 76,000కి సేల్ చేస్తాం. సో ఈ కొత్త బ్రాంచ్ పెట్టారు కదా, వీళ్ళ దగ్గర ఆఫర్స్ కూడా బాగున్నాయండి. 25,000 నుంచి బండి స్టార్ట్ చేస్తే 2 లక్షల వరకు కూడా ఉంది. 40,000లోనే పల్సర్ బండి దొరికిపోతుంది. అది కూడా 150cc దొరికిపోతుందండి. 60,000లో R15 బండి దొరికిపోతుంది. వీళ్ళు బండ్లు అమ్ముతారు, కొంటారు, ఫైనాన్స్ చేస్తారు, రీఫైనాన్స్ చేస్తారు. RTO వర్క్స్ కూడా వాళ్ళే చేస్తారండి. RTO వర్క్స్కి అయితే 3,000 రూపాయలు తీసుకుంటారు. అది ఇక్కడే కాదు, ఎక్కడైనా తీసుకుంటారండి. చెక్ చేయకుండా ఎక్కడ బండి కొనుక్కోవద్దు, చెక్ చేసుకునే కొనుక్కోవాలి. బండి నేను చూపిస్తా, కండిషన్ నువ్వు చెక్ చేసుకోవాలి. జై హింద్.